హాయ్ వీడియో నెంబర్ 18 దీంట్లో మనం టీసీపీ ఐపీ అండ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్స్ గురించి ఉన్న డిఫరెన్సెస్ కొన్ని కంపారిజన్స్ అండ్ డిఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేటువంటిది ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. సో మనకు ఉండేటువంటి రెండు లేయర్స్ ఒకసారి మీరు చూడొచ్చు. ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అండ్ టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అవుతుంది. ఇట్ కంటైన్స్ 7 లేయర్స్. ఎగ్జామ్లో మీరు ఆ 7 లేయర్స్ పేర్లు రాసుకోవచ్చు కావాలనుకుంటే. ఇట్ కంటైన్స్ 4 లేయర్స్. సో ఇది మనకి డెవలప్ చేసినటువంటి వాటిలో ఐఎస్ఓ అనేటువంటిది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గనైజేషన్. అలాగే టీసీపీ ఐపీని డెవలప్ చేసిన వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిఓడి అనేటువంటిది. సో ఫస్ట్ మనకి డిజైన్ అయినటువంటి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అంటే ఓఎస్ఐ కంటే కూడా ముందుగా డెవలప్ అయింది టీసీపీ ఐపీని. సో తర్వాత మనకి కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్ మోడల్ కావాలని మనకి ఓఎస్ఐ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది టీసీపీ ఐపీ తర్వాత వచ్చినటువంటి కాన్సెప్ట్. ఇది ఇంప్లిమెంట్ చేసినటువంటి వన్ ఆఫ్ ది ఏరియా. సో అందుకే ఇది ప్రయర్ అంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ కంటే కూడా ముందుది అని అర్థం. సో దీంట్లో మనకి ప్రతి లేయర్కి మధ్య ఇంటర్ఫేసెస్, అలాగే ప్రతి లో లెవెల్ లేయర్ కూడా దాని హై లెవెల్ లేయర్ అనేటువంటి దానికి మనకి అవైలబిలిటీ అంటే తన వర్క్ అనేటువంటి దాన్ని, తన సర్వీసెస్ని ఇవ్వాలి. అందుకే దీన్ని మనం హారిజాంటల్ అప్రోచ్ అంటాం. అంటే ఇలా మనం తీసుకునేటువంటి అప్రోచ్. ప్రతి కింద లేయర్ కూడా పై లేయర్కి సర్వీసెస్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనం హారిజాంటల్ అప్రోచ్ అని పిలుస్తాం. అదే ఇక్కడ ఏ లేయర్కి సంబంధించింది రిసీవర్ సైడ్ ఉన్న ఆ లేయర్తో వర్టికల్గా ఉంటుంది. అంటే వర్క్ అనేది ప్రోటోకాల్ టు ప్రోటోకాల్ జరుగుతుంది కాబట్టి, లేయర్ టు లేయర్ జరుగుతుంది కాబట్టి టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్లో ఉండేదాన్ని మనం వర్టికల్ అప్రోచ్ అని పిలవచ్చు. సో ఇక్కడ మీకు దీన్ని బట్టి అర్థమైపోవాలి. జనరల్గా ఒక సిస్టమ్ అంటే ఒక డేటా ట్రాన్స్ఫర్, ఒక కంప్యూటర్ నెట్వర్క్తో కనెక్ట్ అయినప్పుడు, అంటే బయట ఉన్నటువంటి థౌజండ్స్, ల్యాక్స్ అండ్ క్రోస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్స్, రూటర్స్తో కనెక్ట్ అయినప్పుడు దాని బిహేవియర్, దాని డిజైన్, దాని వర్క్ ఫ్లో ఎలా ఉండాలి అని క్లియర్గా అర్థం చేసుకునేలాగా ఈ మోడల్ అనేటువంటిది మనకి అవైలబుల్ అవుతుంది. సో అందుకే ఈ మోడల్ని కాన్సెప్చువల్ మోడల్ అని కూడా మనం పిలుస్తాం. ఏ డిజైన్ which is useful for proper understanding of కనెక్టింగ్ చేయటం ఎలా, అది డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేస్తుందనే కాన్సెప్ట్స్ మనకి క్లియర్గా అర్థమయ్యే, సింపుల్గా చెప్పాలంటే థియరిటికల్ కాన్సెప్ట్ లాంటిది ఓఎస్ఐ మోడల్ అని. ఇది ప్రాక్టికల్, ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే దీని ప్రోటోకాల్స్ అనేటువంటివి చాలా 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 ఫేమస్ అయినవి. ఈ ప్రోటోకాల్స్, లేయర్స్ కాంబినేషన్, ఈ రెండింటిని కలిపి కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్నాం. బట్ ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఇప్పటికీ కూడా మనం ఉపయోగించేటువంటి చాలా కంప్యూటర్స్లో ఇంటర్నెట్ లాంటి నెట్వర్క్స్కి కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఈ ప్రోటోకాల్సే, టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్ యొక్క ప్రోటోకాల్సే ఉపయోగపడతాయి. సో అందుకే ఈ మోడల్ ఏ రిఫరెన్స్ కింద వస్తుంది? క్లయింట్ అండ్ సర్వర్. ఇప్పటికీ కూడా మనం క్లయింట్ సర్వర్ మోడల్స్ని ఎక్కువగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ జనరల్గా యూజ్ చేయరు, బట్ వీటి కాన్సెప్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్. ఇది లేయర్స్ వైజ్గా ఫెయిల్యూర్, బట్ దీని ప్రోటోకాల్స్ చాలా స్ట్రాంగ్. ఈ రెండింటి మిక్సింగే ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి రిఫరెన్స్ ఏరియా. సో ఇంకా డిఫరెన్సెస్ కొద్దిగా డెప్త్గా వెళ్తే, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ సపోర్ట్ ఇవ్వగలదు, అంటే కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ని ఇవ్వగలదు, అలాగే కనెక్షన్ లెస్ సర్వీసెస్ని ఇవ్వగలదు. అలాగే ఇక్కడ డేటా కంపల్సరీగా రిలయబుల్గా ఉంటుంది. అదే మనకి టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్కి వస్తే ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది అన్రిలయబుల్గా ఉంటుంది. అంటే మనకి కరెక్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా చెప్పలేం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ కనెక్షన్ లెస్ సర్వీసే ఉంటుంది, బట్ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కనెక్షన్ ఓరియంటెడ్ కూడా మనం దీనికి ప్రొవైడ్ చేయొచ్చు. వాటి రెండు సర్వీసెస్ ఉంటాయి, బట్ ఎక్కువ శాతం వరకు ఈ టైప్ ఆఫ్ టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది అన్రిలయబుల్గా ఉండటం జరుగుతుంది. సో నెట్వర్క్ లేయర్ కూడా ఓఎస్ఐ ఐఎస్ఓ రిఫరెన్స్ మోడల్లో మనకి నెట్వర్క్ లేయర్ కూడా రెండు రకాల, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇది రెండింటిని సపోర్ట్ చేస్తే నెట్వర్క్ లేయర్ కూడా చేయాల్సింది, ఎందుకంటే దాని కింద లేయర్ కాబట్టి. సో అలాగే బట్ నెట్వర్క్ లేయర్ ఇన్ టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్ మోస్ట్లీ ఏంటి? కనెక్షన్ లెస్ అనేటువంటి. అందుకే మీకు లాస్ట్ టైం నెట్వర్క్ లేయర్ గురించి చెప్పేటప్పుడు ఐసీఎంపీ అనే ఒక ప్రోటోకాల్ చెప్పాం. అంటే డేటాగ్రామ్ అన్నాం. కనెక్షన్ లేకుండా, అంటే ఎటువంటి నోట్స్ మన కోసం పనిచేయవు. జస్ట్ ఏంటంటే డేటాని సెండ్ చేస్తారు. అదే రూటర్స్, నోట్స్ ఇలా ఉపయోగించి ఎటు పడితే అటు తిరిగి, అంటే ఒక పాత్ అనేది పెట్టుకొని డేటాని ట్రాన్స్ఫర్ చేయటాన్ని కనెక్షన్ ఓరియంటెడ్ అంటారు. ఆ పాత్రలు ఏముంటాయి? మన కోసమే పనిచేసే కొన్ని నోట్స్ ఉంటాయి. అలా ఉంటే కనెక్షన్ ఓరియంటెడ్. మొత్తం ఒక పాత్ అనేది ఏమీ లేకుండా
ఎటు పడితే అటు పోవచ్చు, ఏ నోడ్కైనా వెళ్ళేసి చివరికి డెస్టినేషన్కి వెళ్ళాలి అనేటువంటి మైండ్ సెట్ని కనెక్షన్ లెస్ అంటారు. అంతే తప్ప కనెక్షన్ ఓరియంటెడ్ ఉంటే వైర్ ఉంటుందని, కనెక్షన్ లెస్ అంటే వైర్ లేదు గాల్లో పోతుందని. గాల్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ వైర్లెస్ కమ్యూనికేషన్ అంట, అది వేరండి. కనెక్షన్ ఓరియంటెడ్కి కనెక్షన్ లెస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక పాత్ మన కోసం పనిచేసేటువంటి కొన్ని డివైజెస్ని సెండర్కి రిసీవర్కి మధ్యలో ఎస్టాబ్లిష్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, కనెక్షన్ ఓరియంటెడ్. అలా డివైజెస్ అక్కడే ఉంటాయి, అవి మన కోసం పనిచేస్తే కనెక్షన్ ఓరియంటెడ్. మనం వాటిని ఏమి సెలెక్ట్ చేసుకోకుండా ఎలా పడితే అలా డేటా సెంటర్ దగ్గర నుంచి రిసీవర్కి వెళ్ళేలాగా ఉంటే దట్ ఈస్ కనెక్షన్ లెస్. మేజర్ డిఫరెన్స్ అండి కనెక్షన్ ఓరియంటెడ్కి కనెక్షన్ లెస్కి, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్ఏ క్వశ్చన్ కూడా. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ రెండిటి మధ్య ఎక్కువగా మీరు రాయగలిగేటువంటి కంపారిజన్స్ అండ్ డిఫరెన్సెస్.